యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరం ప్రధానం పురుషం వరేణ్యం విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. హనుమ అంతరంగాన్ని తెలుసుకుంటున్నాం. హనుమ ప్రమదావనం విధ్వంసం తర్వాత ఆ చైత్య ప్రసాదాన్ని బద్దలు కొట్టి కుప్ప కూల్చేస్తాడు. 80,000 మంది సైనికులని రాక్షస వీరులని హతమారుస్తాడు. రావణాసుడు పంపిస్తాడు. పంపినటువంటి 80,000 మంది సైనికుల్ని రాక్షస వీరుల్ని చంపేస్తాడు. తర్వాత జంబుమాలిని చంపుతాడు. జంబుమాలిని అనే మహావీరుని చంపుతాడు. మళ్ళీ 7 మంది సచివులని మంత్రులను చంపేస్తాడు. మంత్రి కుమారులని 7 మంది మంత్రి కుమారులను చంపుతాడు. అట్లాగే 5 మంది సేనాధిపతులను చంపేస్తాడు. అక్షయ కుమారుణ్ణి కూడా తుదముట్టిస్తాడు. ఆ సందర్భంలో రావణాసురుడు మహాబల పరాక్రమశాలి అయినటువంటి ఇంద్రజిత్తునే యుద్ధానికి సన్నద్ధం చేస్తాడు. ఇంద్రజిత్తు సామాన్యుడు కాడు. అసలు ఆయన పేరులోనే ఇంద్రజిత్, ఇంద్రుడినే జయించినవాడు, ఇంద్రుడిని గడగడలాడించినటువంటి మహనీయుడు, మహావీరుడు. అన్నిట్లోనూ రావణాసునితో సమానమైనటువంటి బలపరాక్రమాల్లో రావణాసురుడు అంతటి వాడు. అతనికి ధైర్యం చెప్తాడు. ఇంతకాలం రావణాసురుడు హనుమ పట్ల ఉన్నటువంటి ఉదాసీన భావం పక్కకు పెట్టేసి ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు ఇంద్రజిత్తుకు. కుమార, ఇతను సామాన్యమైన వీరుడు కాదు, అసామాన్యమైన అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు ఈ హనుమంతుడు, ఈ కోతి, ఈ వానరుడు, ఈ వానర వీరుడు. నీకు తెలిసినటువంటి అస్త్ర విద్యలన్నింటినీ చాలా నేర్పుగా సమయస్ఫూర్తితో వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను ఏ అస్త్రానికి లొంగే రకం కాదు, శస్త్రాలకు లొంగే రకం కాదు. మరి నీవు యుద్ధాన్ని ఎలా సాగిస్తావో చాలా జాగ్రత్త సుమా అని ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. బ్రహ్మాస్త్రానికి సైతము ఈ వానరుడు లొంగే పరిస్థితి కనిపించటం లేదు కుమార అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఇంద్రజిత్తు చాలా ఆర్భాటంగా అట్టహాసంతో 4 సింహాలు కలిగినటువంటి రథం ఎక్కి బంగారు వన్నెర కలిగినటువంటి రథం మీద జయ జయధ్వానాలు, ఆ భేరీ నినాదాలు అన్నమాట, పటాహమంతా ధ్వనులు చేస్తుంటే హనుమంతునికి ఎదురుపడతారు. హనుమంత స్వామి చూసి, ఇప్పుడు కదా నాకు మంచి అవకాశం, నాతో సమానమైన వీరునితో యుద్ధం చేసే అవకాశం నాకు దొరికింది అని. వీరుడు ఎలా ఉంటాడంటే యుద్ధానికి ఎప్పుడు వెనుకంజ వేయడు, ఉత్సాహపడిపోతుంటాడు. ఎప్పటికప్పుడు అలో ఉన్నటువంటి ఉత్సాహము ఇనుమడిస్తూ ఉంటుంది. అదిగో అలాంటి ఉత్సాహమే హనుమంతునిలో ఇప్పుడు కలిగింది. చాలా గొప్ప పరాక్రమశాలిగా ఉన్నట్టున్నాడు ఇతను. ఇటువంటి వానితోనే కదా నిజంగా యుద్ధం చేయాల్సిందే. ఇంతవరకు చేసినటువంటి యుద్ధం అంతా నాకు చాలా నల్లేరు మీద నడకలా సాగింది. ఇప్పుడు కదా నాకు నా నిజమైన యుద్ధం, నా శక్తి ప్రదర్శించే అవకాశం వస్తుంది అని మనసులో సంబరపడిపోయి యుద్ధానికి ప్రారంభమవుతాడు. ఎదుటిన్న శత్రువు సామాన్యుడు కాదు, అనేక అస్త్రాలు ప్రయోగం చేస్తున్నాడు. ఏ అస్త్రానికి చిక్కడు. ఉన్న పలంగా ఆకాశానికి లంఘిస్తాడు, పర్వతాకారం ధరిస్తాడు, మళ్ళీ కుంచుకుంటాడు, ఆకారాన్ని తగ్గించుకుంటాడు. ఇలా గాలిలో యుద్ధం చేస్తున్నాడు. ఎక్కడ ఏ అస్త్రానికి తిక్కకుండా. అయితే కొన్ని బాణాలు ఆయన శరీరం తాకిన తర్వాత రక్తసిక్తమైపోయిన సందర్భం ఉంది, కనపడుతుంది. అయితే వాటికి చెల్లించడు కదా, అవన్నీ ఆయనకు ఒక లెక్క కాదు. చీమ కుట్టినట్టు కూడా లేదు ఆంజనేయ స్వామికి. వజ్రాంగుడు కదా ఆయన, కారణజన్ముడు, సాక్షాత్తు వాయుదేవుని పుత్రుడు, ఎన్నో వరాలు పొందినటువంటి వాడు. చిన్ననాడే బాలహనుమంతునిగా
మరి సూర్యుని కబలించడానికి, సూర్యబింబాన్ని కబలించడానికి వెళ్ళినటువంటి హనుమంతునికి ఆ సందర్భంలో వజ్రాయుధంతో దెబ్బ తగిలిన దానివల్ల కింద పడిపోతాడు. అదే వజ్రాయుధంతో దవడకు దెబ్బ తగిలి దవడ కాస్త వంకరైన దాని వల్లనే ఆ హనుమంతుడనే పేరు కూడా, హనుమ అంటే పెదవి, హనుమంతుడయ్యాడు. అప్పుడు ఆయనకు అనేక వరాలు ఉన్నాయి. అందరూ బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ఇంద్రుడు వరమిస్తాడు. పరమేశ్వరుడు సాక్షాత్ పాశుపదార్థం కూడా నిన్నేం చేయలేదంటాడు. యముడు ఇస్తాడు, నా పాశం నిన్నేం చేయలేదు. ఆ విధంగా ఏ అస్త్రశస్త్రాలకు వధ్యుడు కానటువంటి వరం, అవధ్యుడు అంటే చంపడానికి వీలు కానటువంటి వాడు. అది ఈ అభధ్యుడు కాబట్టి ఏమీ చేయలేకుండా ఉన్నాడు. ఎంత వేగం చూపిస్తున్నాడంటే, ఆకాశంలో ఎంత లాఘవం చూపిస్తున్నాడంటే, అమ్ముల మధ్య పోరాడినట్లు ఆకాశంబున చిత్ర విచిత్ర విన్యాసములతో, అమ్ముల మధ్య అంటే బాణాలు వెంటనే వస్తున్న బాణాలు ఒకదాని మధ్య ఒక బాణం మరొక దానం మధ్య దూరడం సాధ్యమా ఎవరికైనా? కేవలం గాలి దూరగలదు ఒక బాణానికి ఇంకొక బాణం. అంత వేగంగా, అంత లాఘవంగా, అంత నేర్పుగా, అంత నైపుణ్యంగా అనిలము ఆ గాలియే బాణాల మధ్య ఇలా విన్యాసాలు చేస్తూ దూరిపోతుందా, తప్పించుకుంటూ బాణహతిని అన్నట్టుగా అనిలం అమ్ముల మధ్య పోరాడినాడు మహనీయుడు. అంత తేజస్వి, అంత పరాక్రమశాలి. అప్పుడు చూస్తున్నాడు మరి ఇంద్రజిత్తు, ఇతని వేగాను నేనేం చేయలేకపోతున్నా, ఇతని పరాక్రమాన్ని నేనేం చేయలేకపోతున్నా. యుద్ధం చేసి ఇతనిని జయించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇతని యుద్ధం చేసి బంధించడం కూడా సాధ్యం కాదు. యుద్ధంలో ఇతన్ని జయించడం కానీ సంహరించడం కానీ సాధ్యం కాదు. ఒకే ఒక మార్గం ఉంది. ఇతన్ని బంధించడం ఒక్కటే ఒక మార్గము. ఆ బంధించడానికి ప్రయత్నం చేసే ఆ క్రమంలో ఇంద్రజిత్తు సాక్షాత్తు బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగిస్తాడు. అయితే బ్రహ్మాస్త్రం అయితేనేమి, సాక్షాత్తు బ్రహ్మదేవుడే చిన్ననాడే వరం ఇచ్చాడు, నా బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పున్నాడు. ఆ సంగతి హనుమంత స్వామికి జాంబవంతుని ద్వారా తెలుసుకున్నాడు కదా. ఆయన బలపరాక్రమాలు ఆయన గురించి ఆయనే తెలుసుకుంటాడు. ఆయన చెప్తే కానీ తెలియని సందర్భం మునుల శాపం వల్ల కొంతకాలం సముద్రపు బొడ్డు వరకు ఆయన మౌనంగా నిశ్శబ్దంగా మరి ఎలాంటి సహాయం చేయకుండా సుగ్రీవునికి, అంటే వాళ్ళని వధించగలిగిన శక్తి ఉన్నా కూడా ఏం చేయడు. అట్లా ఆ విధంగా బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి హనుమంతుని మీద బ్రహ్మాస్త్రం పడితే హనుమంత స్వామి గ్రహిస్తాడు. బ్రహ్మాస్త్రానికి కిందికి జరుగుతూ కింద పడిపోతాడు. తెలుసుకుంటాడు, ఇది బ్రహ్మాస్త్రము, నాకు బ్రహ్మాస్త్రం నన్ను పట్టింది అనే సంగతి తెలుసుకొని బ్రహ్మదేవునికి నమస్కారం చేస్తాడు. అయితే నన్నేం చేయలేదనే సంగతి కూడా తెలిసి, కానీ ఒక యుద్ధ నీతి, ఒక యుద్ధ మర్యాద కింద బ్రహ్మదేవుడు పితామహుడు కదా, మహానుభావుడు, ఆయన ద్వారా కదా తనకి ఇన్ని వరాలు వచ్చిందేది. దేవతలందరూ ఇచ్చిన వరాలన్నీ బ్రహ్మదేవుడి ఆజ్ఞ వల్లనే కదా అనే ఒక గురుభావంతో బ్రహ్మదేవుణ్ణి గౌరవిద్దామని అలాగే మరి నిశ్చేష్టుడై ఉండిపోతాడు. అందరూ అప్పుడు రాక్షసులు హాహాకారాలు చేసేసి చిక్కిపడ్డాడు, బంధించుడై పడిపోయినాడు హనుమంతుడు అని పరిగెత్తుకుంటూ వాళ్ళు వస్తున్నారు. ఒకవైపు ఇంద్రజిత్తుకు కూడా తెలిసిపోతుంది. ఇంద్రజిత్తుకు తెలిసి ఇతను బందీ అయినాడు బ్రహ్మాస్త్రానికి. ఇతను బ్రహ్మాస్త్రానికి బందీ అయినాడు, ఇతన్ని పట్టుకోవాలి, ఇప్పుడు మనం తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నంతలోనే ఈ అతి ఉత్సాహం అంటారు కదా, ఈ రాక్షస వీరులందరూ పరుగున వచ్చేసి ఆ కింద పడినాడు. ఆయన కేవలం బ్రహ్మాస్త్రాన్ని, బ్రహ్మను గౌరవిద్దామని నిశ్చేష్టుగా ఉన్నాడే కానీ బయటికి రాగలడు. కానీ ఆయన వ్యూహకర్త కదా, గొప్ప వ్యూహకర్త. అందుకనే మనము హనుమ అంతరంగానే ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నాం. ఆయన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎవరికి అర్థం కావు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన నిజంగా కూడా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది మనకి. ఎందుకు పట్టుబడుతున్నాడు ఇప్పుడు అంటే, గత రాత్రి ఆయన చూసినటువంటి ప్రాంతాలు నిశిరాత్రిలో చూశాడు. ఇప్పుడు పట్టుబడితే ఇంకా బాగా చూడొచ్చు అనే ఒకానొక వ్యూహం ఉంది ఆయన మనసులో. అయితే ఈలోగా ఈ రాక్షసులందరూ వచ్చేసి అతి ఉత్సాహంతో మామూలు తాళ్ళు, ఈ వల్కలాలు, మరి ఇటువంటి ఇవన్నీ ఉంటాయి కదా, జమ్మి నార, ఇటువంటి వాటితో వల్కలాలతో మామూలుగా కట్టేసినట్టుగా, ఒక వ్యక్తిని కట్టివేసినట్టుగా మామూలు తాళ్లతో కట్టేస్తారు. ఇంద్రజిత్ తలబట్టుకుంటాడు. అయ్యో ఎంత పని జరిగిపోయింది అని అతను నిరాశ నిస్పృహకు లోనైపోయి కుప్పకూలినంత పని అవుతుంది. ఎంత పని చేశారు వీళ్ళు అత్యుత్సాహంగా అని రాక్షసుల మీద మనసులోనే మండిపడతాడు. అది బయటికి చెప్పాడు. హనుమంతునికి కూడా తెలిసిపోయింది, హనుమంతుని స్వామికి. అక్కడ ఉన్న రహస్యం ఏమిటంటే, బ్రహ్మాస్త్రం అనేది తన ప్రభావాన్ని చూపించాలంటే ఇతర సాధనాలు ఒకవేళ ప్రయోగించబడినట్లయితే బ్రహ్మాస్త్రం తన అస్త్రాన్ని తన ప్రభావాన్ని కోల్పోతుంది.
అదిగో ఆ విధంగా మామూలు తాళతో ఇదివరకే బంధితుడైనటువంటి ఒక కపివరుణ్ణి మామూలు తాళతో బంధించిన దానివల్ల బ్రహ్మాస్త్రం పనిచేయకుండా అయిపోయింది. బ్రహ్మాస్త్రం తన ప్రభావాన్ని విరమించుకుంది. హనుమంత స్వామికి తెలిసింది అప్పుడైనా బయటికి రావచ్చు, ఆయన రాలే, తాళ్ల మధ్యనే ఉండిపోయినాడు. రాక్షసులు ఏమనుకుంటున్నారు, మేము కట్టేశాం ఇంకా బయటికి రాలేలే అనుకుంటున్నారు. కానీ ఇంద్రజిత్తుకు తెలుసు బ్రహ్మాస్త్రం విడివడిపోయింది, హనుమంతుని ఇప్పుడు బ్రహ్మాస్త్రం పనిచేయటం లేదు అని తెలుసుకుంటాడు. సరే అట్లా అప్పుడు అలా బంధీని చేసినటువంటి హనుమంతుణ్ణి, ఆంజనేయ స్వామిని ఆ సేవకులందరూ ఈడ్చుకుంటూ నెట్టుకుంటూ గెంటుకుంటూ దుర్భాషలాడుతూ తీసుకెళ్ళి ఆ సభా ప్రాంగణంలో ప్రవేశపెడుతున్నారు అన్నమాట. అట్టుల బంధితుండవయి ఆ కింకరులు తిట్టుచూ కొట్టుకు తీసుకొస్తున్నారు అనమాట. వాడిని ఆ బాధలన్నింటినీ భరిస్తున్నాడు. గుట్టు గ్రహించనెలిచి శత్రువుని కోటలో పాదం పెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ గుట్టు కోసము ఆ బాధ భరిస్తున్నాడు మహానుభావుడు. వాళ్ళు తిట్టను భరిస్తున్నాడు, తిరగబట్టం లేదు, కొట్టడం లేదు, ఎవరిని మౌనం ప్రార్థిస్తున్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు. అవన్నీ అప్రతిహత కార్యదీక్షగొని బడబమున్ భరించినావు, ఏ స్థితినైనన్ సహించు రవితేజము నైజము నీకు మారుతి. సూర్యుడు గ్రహణం పడుతుందన్నమాట. ఆ గ్రహణం అప్పుడు కూడా ఆ స్థితిని భరిస్తాడు కొంతకాలం, కొంత తడువు. అలాగా రవితేజము నైజము నీకు మారుతి, సూర్యుడు లాగా గ్రహణం పట్టినట్టుగా ఉన్న సూర్యుడిలాగా కొంతకాలం అణిగి ఉంటాడు. ఏ పరిస్థితుల్లోనైనా కూడా అప్రతిహత ఒక కార్యదీక్ష ఉంది ఆయన ముందర. ఎటువంటి కార్యదీక్ష? విశ్వహితమైనటువంటి లోక ప్రయోజనకారి అయినటువంటి ఒక వ్రతం, ఒక దీక్ష ఉంది. రాముడు రావాలి, రావణాసుని సంహరించాలి, లోకకంటకుడు అయినటువంటి రావణాసుడు అంతం కావాలి కదా. అందువల్ల ఆయన ఆ బాడభవం అంటే ఒక బడబానల లాంటి ఆ బాధను వాళ్ళు తిడుతున్నారు, గెంటుతున్నారు, రకరకాల దుర్భాషలు ఆడుతున్నారు. వాటినన్నింటినీ సహించి కట్టెతుటన్ మహాబలుని కైకసి పుత్రుని గంతవే ప్రభు కొట్టుకుంటూ తీసుకొస్తే కట్టెదుటగా ఆయన ఆ గుట్టు తెలుసుకోవాలని శత్రువు కోటలో పాదము పెట్టడానికి అన్నట్టుగా సహించి ఆ బాధను అప్పుడు అహో తేజం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి అంటాడు. రావణాసుని చూసి భయంకరాకారుడుగా ఉంటాడు రావణాసుడు. శత్రువునా కూడా చూసి ప్రశంసించే హృదయ సంస్కారం ఉంది. అహో తేజం, అహో బలం, అబ్బా ఎంత గొప్ప బలం, ఎంత బలము, ఎంత తేజస్సు, ఎంత ద్యుతి, ఎంత సత్వము అని లోపలనే ప్రశంసించుకుంటూ ఉన్నాడు అన్నమాట ఆ రావణాసుని చూసి. ఈ రావణాసుడు ఇంత పరాక్రమశాలి, ఒక్క అవలక్షణం, ఇంత దుర్మార్గమైన లక్షణం వల్ల కదా ఈనాడు చెడిపోతున్నాడు అని మనసులో అనుకుంటూ రావణాసుని ముందు వాళ్ళు అనుకుంటున్న సందర్భంలో కింకరులు ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ హనుమంత స్వామిని రావణాసుని ఎదురుగ్గా ప్రవేశపెడతారు. ప్రహస్తుని అడిగి, ఆ రోజుల్లో దూతను నేరుగా మాట్లాడకూడదు, అది నీతి, రాజనీతి. ప్రహస్తుని కనుక్కోమంటాడు. ఎవరు ఎందుకు వచ్చాడు కనుక్కోమంటే, నేను దూతను అని చెప్పుకుంటాడు. రామదూత అంటే కేవలం అంత చిన్న విశేషణానికి తగినవాడు కాదు మన స్వామి. దూతమాతృండవే నీవు ధాతవీవు, దూతమాతృండవే కాదు ధాతవీవు, ధరణి జాతకు ప్రాణప్రదాతవీవు, నితిశ సంగర వ్యూహ నిర్ణేతవీవు. ఒట్టి దూతవా నువ్వు, ఒక సంగర వ్యూహాన్ని రచించినటువంటి మహానిర్ణేతవు నీవు, అమ్మవారికి ప్రాణప్రదాతవు నువ్వు, ఒట్టి దూతవని చెప్పుకున్నాడు. ఎందుకు అణగి చెప్పుకోవాలి? దూత అంటే ఒక చిన్న పదవి లాంటిది, నేను ఊరికే కబురు మోసుకొచ్చాను నీ దగ్గరికి అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు విషయం అంతా చెప్పిన తర్వాత ఎందుకు వచ్చావు అంటే అప్పుడు చెప్తాడు ఇంకా రావణాసుని గురించి. రావణ, నువ్వు దుర్మార్గంగా, చాలా అన్యాయంగా ఒక మహాసాధ్వి అయినటువంటి సీతను నీ దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నావు లంకలో. నీ ఇంట్లో కాలరాత్రిని పెట్టుకున్న సంగతి నువ్వు మర్చిపోతున్నావురా దుర్మార్గుడా. ఒక స్థాయిలో బాగా పరుషమైన వాక్యాలు అంటున్నాడు. అయితే దుర్మార్గంగా పరుష వాక్యాలు వాడే ముందు, అంతకంటే ముందు రావణాసుడు చాలా భయంకరమైనటువంటి పదజాలాలతో దూషిస్తాడు. అప్పుడు ఆ పదజాలాలంటే ఆ క్రోధాన్ని సహించి కేవలం విమల వాగ్విభవమున వాని గెలిచినాడు. అంటే మాటల వల్ల వాక్య విశారదుడు కదా, ఒక హేతువును చూపించి ఒక ధర్మనీతిని బోధిస్తూ ఆ విమలమైనటువంటి మరి విశుద్ధమైనటువంటి వాక్య నిర్మాణం వల్ల వాక్య విశారదుడు కాబట్టి, వాంగ్మి కాబట్టి ఈయన క్రోధానికి పూనుకోలేదు. రావణాసుడు క్రోధాన్ని ప్రదర్శించాడు, హుంకరిస్తున్నాడు. ఒక పక్క రావణాసుడు హుంకరించి క్రోధం చూపిస్తుంటే ఇతను మాత్రము కేవలము విమల వాగ్వివమున వాని గెలిచి ఒకానొక
దేశికుడు ఒకానొక గురువుగా బోధ చేస్తాడు వానికి. నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఒక్క అవలక్షణమున చొక్కపు రమాగ్ని శిఖల జొరబడితి వంచున్. నువ్వు చేసింది ఒకే ఒక్క అవలక్షణం ఉంది రామనానిలో. అట్లాంటి అవలక్షణంతో చొక్కపు రామాగ్ని శిఖలను, అంటే రాముడు అనే రామనామం అనే రాముడు అనే ఒక ప్రళయకాలాగ్నిలోకి నువ్వు ప్రవేశిస్తున్నావురా రావణ. చాలా తప్పు చేస్తున్నావు రాక్షసరాజా, ఇది తప్పు. నీ దగ్గర సీత అనే పేరు కలిగినటువంటి ఒక స్త్రీ ఏదో ఉందనుకుంటున్నావో, సీతేతి అనే సీత అనే పేరు కలిగినటువంటి ఒక స్త్రీ నీ దగ్గర ఉందనుకుంటున్నావో, ఆమె ఎవరనుకుంటున్నావు? తాం కాలరాత్రీతి తాం విద్ది సర్వలంకా వినాశిని. ఆమెను ఏమని భావిస్తావంటే, నువ్వు కాలరాత్రి మొత్తం లంకను పాడు చేయగలిగినటువంటి, సర్వనాశనం చేయగలిగినటువంటి కాలరాత్రిగా నువ్వు భావించి ఆ విధంగా నువ్వు తెలుసుకో. ఆమె మామూలు స్త్రీ కాదు, సాధ్వీమని సాక్షాత్తు కాలరాత్రి. ఒక కాలపాశాన్ని, ఒక కాలనాగును నువ్వు స్వయంగా కోరి కోరి మెడలో వేసుకున్నావు. నువ్వు స్వయం స్కందావసక్తేన క్షేమం ఆత్మని చింతితాం. నువ్వు ఒక పామును, ఒక సర్పాన్ని మెడలో వేసుకున్న కాలపాశాన్ని లాంటి నువ్వు అనుకుంటున్నాడు సీత ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి కాలపాశాన్ని నువ్వు మెడలో వేసుకున్నావు రావణ. నువ్వు అది గ్రహించు, సామాన్యురాలు కాదు సీత అని హితబోధ చేస్తూ, అంతటితో కాకుండా సీత గొప్పగా గుణగణాలు చెప్తూ నీకు కడువిప్పు కలగటం లేదు అంటే వాడు హుంకరిస్తున్నాడు. అప్పుడు రాముని బలపరాక్రమాలన్నీ చెప్తాడు. కరదూషణాదాల దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతకంటే ముందు ఒక్క మనిషి పేరు తీసుకుంటాడు. ఎవరి పేరు చెప్పితే రావణాసురునిలో కూడా గుబులు పుడుతుందో అటువంటి వాని పేరు తీసుకుంటారు. వాలి విన్నావు కదా నువ్వు? వాలి కొడుకు అంగదుడు మాకు యువరాజు. అటువంటి అటువంటి నాలాంటి శక్తి పరాక్రమం కలిగిన వాటి వాళ్ళు, వాలిలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు మా సైన్యంలో. ఆ మొత్తం సైన్యం ఇవాళ రాముని వెనకాల ఉంది. మొత్తం సైన్యం అంతా నిన్ను ఆక్రమిస్తే నిన్ను లంకను దహించి వేస్తారు. ఆ వాలి ఎటువంటి వాడు? ఎందుకు భయం గుబులు కలగాలి రావణాసురుని కంటే? ఒకానొక సందర్భంలో వాలిని పరాభవించాలనుకొని హనుమంతుడు అహంకారంతో కన్నుమిన్ను కానకుండా సంధ్యావందన వదులుతున్నటువంటి వాలి ఎంత వేగం కలిగిన వాడంటే, సంధ్యావందన చేయడానికి 4 సముద్రాల్లోనూ సంధ్యావందన చేసేవాడట. సంధ్యావందన అంటే నీళ్లు సూర్యునికి అర్ఘ్యం వదులుతారు, సమర్పిస్తారు. సముద్రపు నీరుతోనే అర్ఘ్యం ఇచ్చేవాడు. 4 సముద్రాలు, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర అన్ని సముద్రాలకు వెళ్ళగలిగినటువంటి నేర్పు, అంత వేగము ఉన్నటువంటి వాలి ఒక సందర్భంలో అర్ఘ్యం వదులుతూ ఉంటే వెనక నుంచి వెళ్ళినటువంటి రావణాసుడు అతన్ని పట్టుకొని పైకి లేపాలని ఆ బాహుమూలాలు ఉంటాయి, బాహుమూలాలు అంటే చంకల కింద చేతులు వేసి పైకి లేపుదామని ప్రయత్నం చేస్తే అలాగే అదిమేసుకుంటాడు హనుమంత స్వామి. ఆ చేతులు పెట్టినటువంటి వాలి రావణాసుని చేతులు అట్లాగే అదిమి పట్టి ఆకాశానికి వెళ్ళిపోతాడు. 4 సముద్రాల్లోనూ వాలి తిరిగి అర్ఘ్యం వదిలిన తర్వాత చివరికి వాడిని వదిలిపడే ఒక పురుగులాగా వాడిని వదిలేస్తారు. అంతటి బలపరాక్రమశాలి వాలి. అటువంటి వాలి అంగదుడు మా సైన్యాధిపతి. అటువంటి వాలి తమ్ముడు సుగ్రీవుడు ఉన్నాడు. వాళ్ళంతా నీ మీద దండెత్తి రాకముందే నువ్వు సద్బుద్ధితో నీ దగ్గర ఉన్నది కాలరాత్రి అని తెలుసుకొని సీతా మహాలక్ష్మిని వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యి అని ఎంతో గొప్ప హితబోధ చేస్తాడు. చేస్తే వాడు వినడు. సులభాహ పురుషాహ రాజన్, మారీసుడు ఒక మాట చెప్పిండు, సులభాహ పురుషాహ రాజన్ సతతం ప్రియవాదిన. ఎప్పుడూ మంచిగా అంటే ప్రియంగా మాట్లాడే వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడుతుంటారు. కానీ అప్రియస్య పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభ. ఎవరైతే అప్రియమైన మాట చెప్తారో అంటే హితవు పలకడంలో నీకు నచ్చదు, నీకు నచ్చని మాట చెప్పే సందర్భాలు అసలు వక్తా ఉండడు, శ్రోత ఉండడు అని ఒకసారి మారీసు చెప్పింటాడు. ఆ విధంగా ఎప్పుడూ నిన్ను మెప్పించడానికి, నీ మెప్పు పొందడానికి ప్రియం మాట్లాడే వాళ్ళే చాలామంది లోకంలో ఉంటారు. కానీ నీకు అప్రియమైనా కూడా నీకు హితమయ్యే మాట చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు అనే విషయాన్ని కూడా అప్పుడు విభీషణ ద్వారా కూడా గ్రహిస్తాడు. సాక్షాత్ మన హనుమంత స్వామి కూడా చెప్తూ పోతున్నాడు. అయితే చిందులు తొక్కుతున్నాడు రావణాసురుడు. ఈ దూత కాదు వీడు, అహంకరిస్తున్నాడు, నన్నే చంపుతానంటున్నాడు. ఏమంటున్నాడు? నీతో పాటి లంకను పెకలించిపోగలను, నీకు రథగజ తురగాలు ఇంత సైన్యం ఉంది, నీకు ఇంత బలం ఉంది, నీ నగరము యొక్క మొత్తం దాని యొక్క రక్షణ వలయం ఏదైతే ఉందో ఆ రక్షణ వలయాన్ని ఛేదించగలం మేమంతా వచ్చి, నిన్ను తుటిలో పట్టుకోగలము, నీవింత రాముని యొక్క రామచంద్రమూర్తి యొక్క బాణాలకు నువ్వు తట్టుకోలేవు రావణ అని చెప్తున్నప్పుడు చాలా చిందులు తక్కి కోపోద్రికుడైపోతాడు రావణాసురుడు.
కోపోద్రిక్తైపోయి ఇతను చంపేసేయండి అంటాడు. చంపండి, ఇతను దూతను కాదు, ఇతను వీడిని చంపండి, హతమార్చండి అని చెప్తాడు. అప్పుడు విభీషణుడు తమ్ముడు విభీషణుడు రంగప్రవేశం చేసి చూస్తుంటారు, సభలో చూస్తుంటారు, అంతర్ముద్రలో చూస్తున్నాడు. హనుమంత స్వామి అంతరంగంలో వచ్చిన మాటలు చాలా అద్భుతమైన అనర్ఘమైన రత్నాలు లాంటి మాటలు వచ్చాయి. ఏవో కొన్ని ముచ్చటించుకున్నాం మనం. ఏది మనకు ఏ అక్షర గవాక్ష్యమో అది నిజానికి అతని యొక్క శక్తికి అద్దం పట్టలేదు అనుకున్నాం కదా. సముద్రాన్ని చిన్న మన ఉడిపోయిన అస్మి సాగరం అని కాళిదాస్ చెప్పుకున్నట్టు ఏదో చిన్న ప్రయత్నం సాధ్యం కాదు. ఆ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు వాల్మీకి మహర్షి నోటిగుండా పలికిస్తాడు, హనుమంతుని నోటిగుండా. అటువంటి విదాంవరుడు, అటువంటి వేదాంగ తత్వజ్ఞుడు అనమాట, శృతిసార సంతులిత తత్వ విశారదుడు అనమాట హనుమంత స్వామి. అవన్నీ వింటాడు. విని చివరికి చంపుతాను ప్రగల్భాలు పలికేపటికి, ప్రగల్భాలు కాదు వాస్తవం చెప్తాడు హనుమంత స్వామి, నిన్ను చంపడం మాకు అసాధ్యమైన పని కాదు అని. అప్పుడు కోపోద్రిక్తే అతను వీని చంపండి మొదట అంట. అప్పుడు విభీషణుడు అడ్డుకొని చంపడం తప్పదన్నా, మంచిది కాదు, దూతను చంపడం చాలా పాపం, దూతను చంపడం తప్పదు, యుద్ధనీతి కానే కాదు అని చాలా గట్టిగా వారిస్తే అప్పుడు ఆ మాటకు ఒప్పుకొని, కాకపోతే దూతకు కొంత పరాభవం చేయొచ్చు, దూత దేహానికి కొంత హాని కలిగించవచ్చు, కొంత గ్లాని కలిగించవచ్చు, అది మాత్రమే చేయమని హనుమంత ఈ రావణాసురునికి హితవు పలుకుతాడు విభీషణుడు. ఆ మాట నచ్చుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి సేవకుల్ని, ముఖ్యమైన కొంతమందిని, ఈ వానరానికి తోకకు వాలానికి నిప్పు పెట్టి మొత్తం లంకంతా ప్రదర్శనగా తిప్పండి అని ఒక ఆజ్ఞ వేస్తాడనమాట. అప్పుడు కూడా స్వామి అంతరంగం మౌనంగానే ఉంటాడు, ఏమాత్రం ఆయన విరుచుకుపట్టం లేదు. ఎందుకు విరుచుకుపట్టం లేదు? ఇది కూడా ఒక అవకాశం అన్నమాట. ఇది సంకటము నదనుగాగును బింకపు వ్యక్తిత్వమునకు పెట్టిన పేరై లంకాదహన ప్రక్రియ జంకన్న ప్రసక్తి లేక జరిపితివౌరా. సంకటాన్నే అదనుగా, అంటే మనం అంటారు సవాలుగా, ఛాలెంజ్గా తీసుకుంటారంటారు చూడండి, ఏదైనా మనకి ఇబ్బంది వస్తే. అట్లాగే స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సరీస్ అని కూడా చెప్తారు ఆంగ్లం. అట్లా ఒక్కొక్కనాడు ఉన్నటువంటి కష్టాలు మనం గట్టెక్కిన తర్వాత మనం గొప్పగా చెప్పుకుంటుంటాం అనమాట. ఆ సందర్భం వేరు. ఇప్పుడు ఏమిటి, ఆయనకు ఒక ఆపద వస్తుంది. తన తోకకు నిప్పంటిస్తున్నారు. నిప్పంటే కాలుతుంది, సహజంగానే దేహాన్ని దహించి వేస్తుంది. అయినా కూడా సహించి ఎందుకు సహిద్దామనుకుంటున్నాడు? లంకా పట్టణాన్ని మరొక్కసారి మొత్తం కలయదిరిగి తిప్పుతారు కాబట్టి చూసి ఎక్కడ ఏ రక్షణ వలయం ఉంది, ఎక్కడ ఆ గుట్టులు, అంటే దాడి తప్పదు, యుద్ధం చేయక తప్పదు, లంక మీద రావణాసురుని దాని మీద దాడికి రావక తప్పదు. అప్పుడు అవసరమైనటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో అక్కడక్కడ అగర్తల్లో కానీ, తప్పించిపోయే మార్గాలు కానీ, ఆ శత్రు సైన్యాన్ని దెబ్బకొట్టడానికి అనుకూలమైన ప్రదేశాలు కానీ, లేదా వాళ్ళు తప్పించుకునే పోవడానికి ఉన్నటువంటి స్వరంగ మార్గాలు కానీ, ఇటువంటివన్నీ ఆ ఆయువు పట్లన్నీ ఉనికులన్నీ కనుక్కోవడానికి అన్నట్టుగా ఇలా ఒక పథకం వేసుకుంటాడు మనసులోనే. అదిగో అప్పుడు రావణాసురుడు ఈ లంక తోకకు నిప్పు పెట్టేస్తారు. హనుమంతుని తోకకు నిప్పు పెట్టిన తర్వాత జరిగే ఘట్టము జగద్వితమైనది అన్నమాట. లంకాదహన ప్రక్రియ అద్భుతమైన ప్రక్రియ. అది మనం వచ్చే భాగంలో చెప్పుకుందాం. హనుమంత స్వామి ఎలా విజృంభిస్తాడు, ఎలా తనకు జరిగినటువంటి పరాభవం ఏదైతే, అవమానం ఏదైతే ఉందో దాని మీద ఎలా కక్ష ఎలా దానికి బదులు ఎలా తీర్చుకుంటాడో అన్న విషయం వచ్చే వారంలో మనం చెప్పుకుందాం. ఈ వారంలో మనము యథాపూర్వకంగా ఒక ప్రార్థనతోటి మనం ముగిద్దాం. మంటలలో లంకను ముక్కంటి వలని కాల్చినావు, కలిలో ఇలలో ఒంటితల రావణాసుర కంటక దురితాలి అఘము కాల్చగరమ్మా హనుమంత. నమస్తే, స్వస్తి.